సమంత గారి మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని వాళ్ళ థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మరి 3 డేస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎంత వసూలు రాబట్టింది, ఇంకెంత వసూలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది, అసలు థియేటర్ల దగ్గర ఈ సినిమా హవా ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో సమంత గారి సినిమాకి క్రేజ్ చూస్తూ ఉన్నాను సార్. మొదటి రోజు నుంచి కూడా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం అయితే ఉంది. సో మామూలుగా స్టార్ హీరోలకు చూస్తాం, అటువంటి వాతావరణం ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని చెప్పేసుకోవాలి సమంత గారికి ఉండడం జరిగింది. సో మరి సినిమా సక్సెస్ఫుల్ సాధించింది కాబట్టి ఎలా ఉన్నాయి సార్ కలెక్షన్లు? 3 రోజుల్లో ఎంత వరకు వసూలు రాబట్టింది, ఇంకెంత వరకు రాబట్టొచ్చు? అంటే ఇప్పటి వరకు మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 50 crores వరకు కలెక్ట్ చేసింది. నాకు తెలిసి ఈజీగా ఇంకొక 50 కోట్లు కలెక్ట్ చేసి ఒక 100 కోట్ల సినిమాగా నిలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఆదిత్య, ఈ సినిమా ముందు రోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ రాజమండ్రిలో ఉన్నాను. మామూలుగా మన వాళ్ళు కొంతమందికి ఫోన్లు చేసి ఎలా ఉంది ఏంటని అడిగితే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి అన్నారు. తర్వాత మన ట్రేడ్లో కూడా కొంతమంది కలెక్షన్స్ అవి చూసే వాళ్ళని అడిగితే కూడా పర్లేదండి బాగానే ఉంది. కానీ ఎవరు కూడా పెద్ద హిట్ సూపర్ హిట్ అనే మాట రాలేదు. బాగుంది ఓకే అనే రిపోర్టే తప్ప ఎక్కడ కూడా సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది అనే ఇది రాలేదు. సరే నేను ఆ రోజు నాకు కుదరలేదు. మరుసటి రోజు నేను రాజమండ్రిలో చూసా, సూర్య అని ఒక సినిమా హాల్ ఉంది అక్కడ చూసా. మ్యాట్నీకి వెళ్ళా. అక్కడ లిటరల్గా అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నేను షాక్ తిన్నా. బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను సినిమా. పర్టికులర్గా యాక్షన్ ఎపిసోడ్స్, ఆ సమంత ఫైట్ చేసే సీక్వెన్సెస్ అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా. ఓకే, అంటే మనం ప్రీమియర్ షోలో మనం చూసే దీనికి ఒక కామన్ ఆడియన్స్తో పాటు సినిమా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని నాకు మామూలుగా తెలుసు. నేను ప్రాక్టికల్గా నాకు తెలిసి వచ్చింది. అరే ఇంత రెస్పాన్స్ ఉందా ఈ సినిమాకి అని చెప్పి నేను అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే శుక్రవారం కంటే శనివారం కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, శనివారం కంటే ఆదివారం కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సోమవారం, జనరల్గా సోమవారం అనేది యాసిడ్ టెస్ట్ అంటారు కదా సినిమాలకి, సోమవారం కూడా చాలా బాగుంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఆల్రెడీ 1 million క్రాస్ చేసింది అంటున్నారు. నాకు తెలిసి సమంత కెరీర్ లో అంటే ఓ బేబీ ఇలాగా సినిమాలు ఉన్నాయి కదా, యూ టర్న్ అని ఇలాగ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నింటినీ మించిపోతుంది. ఒక 100 కోట్లు అయితే ఈజీగా థియేటర్కి వెళ్ళగానే 100 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది. సార్ 100 కోట్లు అంటే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ చేసినంత రాబడుతుందా సార్? సమంత గారి సినిమా 100 కోట్లు అంటే మరి వస్తుందా రాదా అని ఒక ఆలోచన అయితే ఉంది సార్. అవును, అంటే ఒక సమంత అనారోగ్య కారణాల వల్ల ఈ మధ్య సినిమాలకు కూడా ఆమె దూరంగా ఉంది. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమా కావడం కూడా కొంత ఇదైంది. దానికి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్ గా, చాలా ఇన్నోవేటివ్ గా చేశారు. ప్లస్ నందిన్ రెడ్డి సమంత కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన సినిమా హిట్ అయి ఉండడం కూడా, అంటే వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన 3వ సినిమా ఇది. జబర్దస్త్ పెద్ద ఫ్లాప్, బేబీ ఓ బేబీ చాలా పెద్ద హిట్, ఇది ఓ బేబీని మించి హిట్. అంటే నందిని రెడ్డితో పాటు ఈ క్రెడిట్ సమంత హస్బెండ్ రాజ్ నిడుమోర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే క్రియేటెడ్ బై రాజ్ నిడుమోర్ అని టైటిల్స్ లో కూడా పడుతుంది. అంటే ప్రొడ్యూసర్ గానే కాకుండా ఒక డైరెక్ట్, అంటే స్టోరీ స్క్రీన్ ప్లే విషయాల్లో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. రొటీన్ స్టోరీ అనిపిస్తుంది మనకి, కానీ పర్ఫార్మెన్స్లు కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనకి ఒక చిన్న పాటి వెలితి కూడా ఉండదు, లాగ్ అనేది ఎక్కడ మనకి ఉండదు, బోర్ ఎక్కడ ఫీల్ అవ్వం. చెప్పాను కదా, ఇంక క్లైమాక్స్ చూడు, నీకు రజనీకాంత్ సినిమా జైలర్లో ఎలాగైతే ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇది చేస్తాడు, నాకు అది గుర్తొచ్చింది. ఇంటి మీద దాడి చేసేటప్పుడు సమంత ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం చేసిన పోరాటం, ఇది ఫైటింగ్ సీక్వెన్సెస్ అసలు ఎక్స్ట్రాడినరీ. బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఎవరికి వాళ్ళు అవి సెల్ ఫోన్లో షూట్ చేసి పెట్టి వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు, చాలా పెద్ద హిట్. పైగా ఇప్పుడు అంటే త్వరలో ఇప్పుడు నయనతారని లేడీ సూపర్ స్టార్ అంటారు కదా, ఇప్పుడు సమంతని కూడా లేడీ సూపర్ స్టార్ అనొచ్చేమో అన్నంత
రేంజ్ లో రెస్పాన్స్ ఉంది, కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లో ఉన్నాయి. సార్ ఈవెన్ విజయశాంతి గారితో కంపేర్ చేస్తున్నారు సార్, అంటే ఆ ఫైట్స్ అవన్నీ చూసాక అప్పట్లో విజయశాంతి గారు అవును. ఇటువంటివి చేస్తారు, ఇప్పుడు సమంత గారు అంటున్నారు. సో అంటే ఎప్పుడు కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా అనేది ఒక హీరోయిన్ స్టార్డమ్ కి అర్థం పడుతుంది. ఓకే. అప్పట్లో వాణిశ్రీ, మన శ్రీదేవి, ఇలాగా వాళ్ళకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉందంటేనే వాళ్ళతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారు. మన బాలీవుడ్ లో హేమాన్ని, ఇటువంటి వాళ్ళతోటి సినిమాలు, అనుష్క గారు ఇక్కడ మన అనుష్క, ఇలాగా వాళ్ళతో ఒక హీరోయిన్ తోటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారంటేనే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దేర్ స్టార్డమ్. ఓకే. ఆల్రెడీ సమంత అటువంటి 2-3 చేసింది, ఇప్పుడు ఈ సినిమాతో తన స్టార్డమ్ ఇంకా పెరిగినట్టు. ఓకే, డెఫినెట్ గా. సో మున్ముందుగా సమంత గారు ఇటువంటి రోల్స్ తో ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నిజంగా. అంటే ఈ ఐటమ్ ఇంకా తను మ్యారేజ్ కూడా ఇప్పుడు అంటే ఎంతవరకు కన్ఫర్మ్ అన్నది ఇంకా మనకి అధికారికంగా లేదు, కానీ తను ఇప్పుడు క్యారింగ్ అని కూడా అంటున్నారు కాబట్టి హ్యాపీగా ఈ తరహా రోల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో రాణి ముఖర్జీ అలాగే చేస్తుంది, అలాగే మన జ్యోతిక కూడా అడపా చేసినా కూడా ఇలాగ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇలాగా అంటే స్కోప్ కూడా ఉంది కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ కూడా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా పక్కన ఒక 3 అమ్మాయిలు కూర్చొని చూస్తూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అరే ఆడపిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే, పక్కన అటువైపు చూస్తే మగాళ్ళు, అందులో సీనియర్స్ కూడా ఓకే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తను హ్యాపీగా ఇటువంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆ స్కోప్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా తను చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.